భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలను మనం అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కార్యక్రమాలను మనం రూపుదిద్దుకున్నాము. ఈ ఉత్సవాల్లో పాల్గొనాలని దేశ విదేశాల నుంచి వేలాది లక్షలాది సాయి భక్తులందరూ కూడా ఈ పరమ పవిత్రమైనటువంటి పుట్టపర్తి పుణ్యక్షేత్రానికి తరలి వస్తున్నారు. ఈ మహోత్సవాల్ని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వాళ్ళు ఇద్దరూ కలిసి అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లను భక్తుల యొక్క సౌకర్యార్థం చేయడం జరిగింది. మీరు చూసినట్లయితే పుట్టపర్తిలో దాదాపు 2 వారాలుగానే కోలాహలం మొదలైపోయింది. నవంబరు 1వ తారీఖు నుంచి సాయి భక్తులు ప్రశాంత్ నిలయానికి విచ్చేయడం, ప్రతిరోజు మనం చూస్తుంటే క్రౌడ్ ఇంక్రీజ్ అవుతుంది. వారి సౌకర్యార్థం మనం అందరూ కూడా ఇక్కడ ఆశ్రమానికి చుట్టుపక్కల కూడా టెంపరరీ అకామిడేషన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కావలసినటువంటి వసతులన్నీ కూడా సమకూర్చడం జరిగింది. ఇది దాదాపు ఒక సంవత్సరంగా ఈ కార్యక్రమాలు రూపకల్పన చేయడం, దీని వెనుకల చాలామంది కృషి ఉంది. ఈరోజు ప్రత్యేకంగా సత్యసాయి సేవా సంస్థలు, సత్యసాయి ట్రస్ట్లో పనిచేసే సిబ్బంది, సత్యసాయి హాస్పిటల్లో పనిచేసే సిబ్బంది, సత్యసాయి విద్యాలయాల్లో చదువుకున్నటువంటి సిబ్బంది, విద్యార్థులు, సత్యసాయి సంస్థలో విద్యా సంస్థలో ఇంతకుముందు చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని జరపాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు. మీరు ఈరోజు చూస్తే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి పుట్టపర్తి ఇంతకు మునుపు ఎప్పుడూ లేనటువంటిగా దీపకాంతులతో ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా కనపడుతుందనేటువంటిది మనకు కలుస్తున్నటువంటి అంత ఫీడ్బ్యాక్ వస్తుంది. ఒక ఆధ్యాత్మిక శోభ అనేటువంటిది ఇక్కడ మనకు కనపడుతుంది. సాయి భక్తులందరూ కూడా ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నుంచి అనేక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీరు ప్రచురించడం జరిగింది. 365 రోజుల్లో దాదాపు 220 ప్రోగ్రాంలు చేశాము ఈ 1 ఇయర్లో. సత్యసాయి డివోటీసు జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, దేశాల వారీగా పరమ పవిత్రమైన పర్తి యాత్రకు రావడము, తండోపతండాలుగా వచ్చి స్వామివారి చెంత వాళ్ళు దర్శనం చేసుకోవడము, వాళ్ళ ప్రోగ్రామ్స్ ప్రజెంట్ చేయడం మనం చూసాము. ఐ థింక్ నా ఉద్దేశంలో 220 ప్రోగ్రాంలు ఒక సంవత్సరంలో చేయగలిగింది ఒక సత్యసాయి సంస్థలకే దక్కుతుందనేది నేను భావిస్తున్నాను. అన్నీ కూడా ఒక స్టాండర్డ్గా, ఒక పెద్ద ప్రోగ్రామ్స్గా ఎక్కడైనా ఒక ఈవెంట్ చేయాలంటే కూడా మనకు ఎంతో శ్రమ ప్రయాసాలతో కూడుకొని ఉంటుంది. అలాంటిది 220 ప్రోగ్రామ్స్ మనం చేయగలిగామంటే అది కేవలం భక్తులకు స్వామి పైనటువంటి ఆ భక్తి శ్రద్ధ వల్లనే మనం చేయగలుగుతున్నాం. ఈరోజు దేశం నలుమూల నుంచే కాక విదేశాల నుంచి కూడా మీరు పుట్టపర్తిలో చూస్తున్నారు. నిన్న రాత్రి దాదాపు 40,000 భోజనాలు అయితే ఆల్రెడీ మన వాళ్ళు తీసుకున్నట్లు మనకు సమాచారం చెప్పారు. అంటే ఈరోజు కేవలం ఇంకా 17వ తారీఖు. మామూలుగా ఏ క్రౌడ్ అయితే 22, 23 నవంబర్లో వస్తాయో దానికి మించి క్రౌడ్ ఆల్రెడీ ఉందనేటువంటిది అందరూ కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇంకా 23వ తారీఖు ఎలా ఉండబోతుంది అనేటువంటిది అది మనందరూ వేచి చూడాలి. ఈ ఆనంద క్షణాల్లో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు. ఇక్కడ ఉండాలనేటువంటి ఒక తపన. మనం సత్యసాయి
మహాసమాధి తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటిది ఒక బాధ్యతగా వహించి ప్రతి ఒక్క భక్తుడు, దేశ విదేశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాయి భక్తుడు కూడా మనం ఇక్కడ ప్రశాంతంలో ఉండాలి, ఈ సాయి యొక్క ఆధ్యాత్మిక ఈ ప్రబోధనల్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరి హార్ట్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. దానికి ఇంతమంది ఈరోజు ఇక్కడ చేరడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఎంత ఆనందంగా, ఎంత ఆహ్లాదంగా ఉంది. మీరు చిత్రావతి నదీ తీరంలో అయితే ఇప్పుడు స్వామి చిన్నప్పుడు చిత్రావతి నదికి వెళ్ళి అక్కడ భక్తులతో కూడి చాలా టైం స్పెండ్ చేసేవారని మనం బుక్కుల్లో విన్నాము, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు చూశారు. ఈరోజు అదే చిత్రావతి నది ఒడ్డున స్వామి యొక్క జీవిత చరిత్రను వాటర్ స్క్రీన్ పైన లేజర్ షో వేస్తుంటే వేలాది మంది భక్తులు, పుట్టపర్తి పురజనులంతా వచ్చి ఆ చిత్రావతి నది ఒడ్డున నిలుచుకొని చూస్తూ ఆనందపడుతుంటే నిజంగా ఇది ఎంత అద్భుతమైనటువంటి ఒక ఈవెంటో మనకు అర్థమవుతుంది. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్రజలు, డివోటీస్ అంతా కలిసి కోలాహలంగా ప్రశాంత్ నిలయంలో తిరుగుతుంటే మీరు లైటింగ్ చూశారు. మీరు దాదాపు 9 కిలోమీటర్లు మన రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ప్రశాంత్ నిలయం వరకు, ప్రశాంత్ నిలయంలో ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి బిల్డింగు మీరు చూస్తుంటే అవి దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. స్వామి యొక్క శతాబ్ది ఉత్సవాల్లో మేము కూడా పాల్గొంటున్నామని అన్నట్లు అవి ఆనందంగా కనపడుతుంటే మీరు ఎక్కడ చూసినా ఒక చిరునవ్వులు, అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు ఒక పెళ్లి భోజనం మాదిరి ఉంది సార్ అని చెప్పడం జరుగుతుంది. నేను ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు కనపడితే ఇన్ని ఏర్పాట్లు మీరు ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, ఎలా చేస్తున్నారని అందరూ అడుగుతుంటారు. ఎందుకంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ నుంచి మధ్యాహ్నం లంచ్ అయితేమి, మళ్ళీ ఆఫ్టర్నూన్ స్నాక్స్ అయితేమి, టీ అయితేమి, మళ్ళీ రాత్రికి భోజనాలు అయితేమి ఎక్కడా కానీ ఏ అంతరాయం లేకుండా ఆనందంగా వాళ్ళకి వసతి ఉంది, భోజనం ఉంది, స్వామి దర్శనం ఉంది, అంతకంటే ఇంకేం కావాలనే వాళ్ళు చాలామంది నా దగ్గర వచ్చి చెప్తున్నారు. ఇన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఈరోజు మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తరఫున మనకి ఈ ఉత్సవాల్ని స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాలని ఘనంగా జరపాలనేటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో అది సపోర్ట్ అవుతోంది. ఇప్పుడు వారు నేను కలిసినప్పుడు కూడా గవర్నమెంటు, ట్రస్ట్ రెండు కలిసి బాగా చేయాలమ్మా అని కూడా నాతో మాట్లాడడం జరిగింది. వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత సపోర్ట్ సిస్టమ్ ఉంది. ఈరోజు మనం ఎక్కడ చూసినా సాయి నామస్మరణ, పుట్టపర్తి అంతా సాయి నామస్మరణ. ఇంతేగాక ట్రస్ట్ సైడ్ నుంచి, ఆర్గనైజేషన్ సైడ్ నుంచి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం ప్లాన్ చేయడం జరిగింది. ఈరోజు మీరు చూస్తే ఒకవేళ ఇన్ని వేల మంది వచ్చినప్పుడు ఎక్కడైనా డ్రైన్స్ బ్లాక్ అవుతాయేమో, మనకు శానిటరీ సిస్టము ఒకవేళ ఓవర్ క్రౌడ్ అవుతుందేమో అన్న ఒక ఆలోచనతో స్లడ్జ్ సక్షన్ మిషన్స్ ఒక 8 ట్రక్స్ని మేము ఇక్కడ స్టాండ్ బైగా పెట్టుకొని ముందుగా చేస్తే మా ఇంజనీర్లు సార్ బాగానే ఉంటుందేమో, అంత అవసరం లేదేమో అన్నారు. అయితే నేను, నిమేష్ పాండే గారు, మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఇది ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన చేసి దాన్ని కూడా మనం తీసుకొచ్చి పెట్టుకున్నాము. ఇప్పటికీ ఉపయోగపడదేమో అని అన్నవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ అది ఉపయోగంలో పెట్టేస్తున్నారు. అది జరుగుతుంది. సో దట్ మనకి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా, రోడ్లో ఉప్పొంగకుండా, ఏది కాకుండా మనకి చాలా అందరికీ వసతిగా ఉండేందుకు ఇలాంటి ప్లానింగ్ చేశాం. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఇక్కడ వచ్చినప్పుడు మరి అందరూ భోజనాలు చేస్తున్నారు. అందరూ 3-4 పూట్ల భోజనాలు అవుతున్నాయి. అక్కడి నుంచి చాలా వేస్ట్ జనరేట్ అవుతుంటుంది. దాన్ని ఏం చేయాలా, ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఎలా అని చెప్పి దాన్ని మరీ తిరిగి ఆ వేస్ట్ డిస్పోజల్ కోసం అని చెప్పి
ఒక ఇన్సినరేటర్ని, ఒక పెద్ద సిస్టమ్ని మేము తయారు చేసిన తర్వాత అది రేపు మన ఎల్లుండి వాళ్ళు లాంచ్ చేస్తారు, మనం చూడొచ్చు. ఇదే విధంగా ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో కూడా ఎంతో కార్యక్రమాలు, అసలుకి మనం దాన్ని ఊహకందనటువంటి కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా కేవలం ఒకే ఒక ఇన్స్పిరేషన్, దట్ ఈస్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఆ ఇన్స్పిరేషన్తోనే జిల్లాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో అందరూ కూడా ఈరోజు అలాంటి కార్యక్రమం జరుగుతున్నాం. నేను పొద్దున్నే లేచి ఈరోజు ఎవరో వాట్సాప్ గ్రూప్లో పంపించారు. అది చూస్తూనే ఒక 5 నిమిషాలు సైలెంట్గా అలా, అంటే ఒక ఉద్వేగము, ఒక ఆనందము, ఒక మనం చేస్తున్న కార్యక్రమాల్లో మనకి ఒక ఫుల్ఫిల్మెంట్, ఫీలింగ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. మనం చేస్తున్న కార్యక్రమాలు, మనము ఉన్న ప్రదేశము, మనకు దేవుడిచ్చిన అవకాశం ఇది ఎంత గొప్పదో ఒకసారి ఆలోచింది. ఎక్కడ ఫీజీ ఐలాండ్స్, ఫీజీ అంటే ఎక్కడ, అది ఆస్ట్రేలియాకు పక్కన ఎక్కడ ఒక ఐలాండ్లో వాళ్ళంతా ఒక, అది చూసినప్పుడు పొద్దున్నే చిన్న క్లిప్పింగ్ చూసినప్పుడు పెద్ద ప్రొసెషన్ తీసుకుంటున్నారు వాళ్ళు. స్వామి ఫోటో పెట్టుకుని, వాళ్ళు ఇక్కడికి వచ్చే కూడా వాళ్ళ టికెట్లు కూడా ఉండవు. స్వామి పెట్టుకొని డ్రమ్ములు కొట్టుకుంటూ పెద్ద ప్రొసెషన్ ఆ దేశంలో చేస్తున్న చిన్న ఐలాండ్ అది. వాళ్ళకి ఏమి సంబంధం మనకి, వాళ్ళతో ఏమి ఉంటుంది? వాళ్ళు స్వామిని చూసిండ్రు కూడా చూసిండ్రు, వచ్చిండ్రు కూడా వచ్చిండ్రు. అలాంటి ఇన్స్పిరేషన్ అనేది ఒక దేశ విదేశాల్లో, కొండ కోణల్లో, మూలల్లో, మారుమూల ప్రాంతాల్లో, ఎడారుల్లో కూడా అంత ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగింది ఒక భగవాన్ సత్యసాయిబాబా అనే దానికి నేను ఎటువంటి సందేహం లేకుండా చెప్పగలను. ప్రతి చోట ఈరోజు సత్యసాయి భక్తులు ఎక్కడ చూసినా, ఈరోజు మీరు బెంగళూరు మెట్రో ట్రైన్లో పోతుంటే సత్యసాయి శతాబ్ది ఉత్సవాలు కనపడుతున్నాయి. మేం చేయలే, సాయి భక్తులు అక్కడి నుంచి చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో స్టేషన్లో పోతుంటే అందరూ అడుగుతున్నారు, శతాబ్ది ఉత్సవాలు అంతా కనపడుతున్నాయి సార్, మా సత్యసాయి భక్తులే చేస్తున్నారు. మాకు ఓన్లీ వాళ్ళు తీసుకొని వీడియోలు తీసుకోవడము. ఎందుకు తీసుకుంటున్నారంటే మేము అక్కడ వాడుకో, మాకు ఇవన్నీ చెప్పట్లేదు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. చెన్నై మెట్రోకి పోతే అక్కడ వాళ్ళు సాయి పోస్టర్లు, వీడియోలు వేస్తున్నారు. కల్కటా మెట్రోలో వేస్తున్నారు. ఎవరో నిన్న చెప్తున్నారు, వందే భారత్ ఎక్స్ప్రెస్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారట. ఇవన్నీ ఎవరి భక్తులు వారికే. మొన్న ఎవరో ఒక ఆయన పారాగ్లైడింగ్ చేస్తూ పైన ఎగురుతూ స్వామిని పట్టుకొని తిరుగుతున్నాడు. స్వామి హ్యాపీ బర్త్డే టు యూ అని ఒక పోస్టర్ పట్టుకొని తిరుగుతున్నాడు అతను. ఎక్కడ పారాగ్లైడింగ్లో ఎక్కడో ఒక మౌంటైన్ వ్యాలీస్లో తిరుగుతున్నాడు అతను. ఇంకొక చోట ఎవరెస్ట్, మౌంట్ ఎవరెస్ట్ దగ్గర బేస్ క్యాంపు దగ్గర పోయి అవన్నీ కోట్లు, సూట్లు అన్నీ వేసుకొని పోయి పాపం వాళ్ళు అక్కడ స్వామి మీకు శతాబ్ది జన్మ ఉత్సవాలను పెడుతున్నారు. ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. మనం ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్లో చూడండి, ఎక్కడో నిన్న ట్రినిడాడ్ టొబాగోలో అంతా అక్కడంతా పోస్టర్లు పెట్టి పెద్ద పెద్ద హోర్డింగ్స్. సౌత్ ఆఫ్రికాలో ప్రతి టౌను, ప్రతి సిటీలోనే పెట్టున్నారట. మరి ఇప్పుడు న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ అని ఉంటుంది అక్కడ. అది చాలా, అక్కడ పోతే డైలీ దాదాపు ఒక డైలీ బేసిస్ దాదాపు 30 మిలియన్ వ్యూస్ ఉంటాయట అక్కడ. అలాంటి ప్లేస్లో, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్లో వాళ్ళు పెద్ద స్క్రీన్స్ పైన 2 స్క్రీన్స్ పెట్టి సత్యసాయి జయంతి ఉత్సవాల గురించి చేయబోతున్నారు. కాస్ట్ అడిగితే అసలు మనము అది ఊహకు అందనటువంటి కాస్ట్. బట్ ఎందుకు చేస్తున్నారంటే అది మేము స్వామి చేసుకునేది, మమ్మల్ని ఎవరిని అడగట్లేదు. వాళ్ళు సాయి భక్తులు అంత ఇదిగా ఉన్నారు. అది కాస్ట్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్ ఫర్ అస్. వీ వాంట్ స్వామిస్ మెసేజ్, ఈ మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ పీస్. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే ఒక ఈ స్వామి ఇచ్చిన ఒక మంత్రం అవుతుంది. అదేదో కొటేషన్ కాదు, అది ఏదో ఎక్కడో చెప్పడానికి కాదు. అది ఆ మంత్రాన్ని, అదొక్కటే ప్రపంచంలో శాంతిని కానీ ప్రేమను కానీ పెంపొందించేకి ఉపయోగపడుతుందని నమ్మేవాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు. స్వామి యొక్క నేర్పినటువంటి ఆ పాఠాలు కానీ ఆ ఉపదేశాలు ప్రపంచానికి ఒక సన్మార్గాన్ని చూపించే ఒక గొప్ప మంత్రాలుగా వాళ్ళు భావిస్తారు. కాబట్టి దాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ దాన్ని ఏకం చేసుకొని దాన్ని చూడాలి, దాన్ని కార్యరూపంలో చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కాబట్టి ఈ శతాబ్ది ఉత్సవాల్లో మీరు కూడా ప్రెస్ వాళ్ళు చాలా బాగా కవర్ చేస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ ఎవ్రీడే. నేను మన పేపర్లు, న్యూస్ పేపర్లో మాకు ప్రెస్ కమిటీ వాళ్ళు మీరు వేసిన ప్రతి క్లిప్పింగ్ కానీ మీ పేపర్లతో సహా నాకు పొద్దున్నే వాట్సాప్లో పెట్టేస్తుంటారు.
ఫస్ట్ 2 రోజులు ఒకే 2 సార్లు అట్లా అంటే చూస్తా అంటే ఇప్పుడు చాలా స్క్రోలింగ్ చేయాల్సి వస్తాను, అంటే అన్నిట్లోనూ బాగా వస్తుంది, బాగా కవర్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా మీరందరూ కలిసి మనం చేసుకోవాలి. పుట్టపర్తిని ఎంత బాగా మనం ప్రొజెక్ట్ చేసుకుంటే అంత మనకు గౌరవము. పుట్టపర్తి డెవలప్ అవుతుంది. పుట్టపర్తి డెవలప్ అయితే మన అందరి ఈ లోకల్గా ఉన్న కమ్యూనిటీ అంతా డెవలప్ అవుతుంది, ఎకనామిక్గా కూడా డెవలప్ అవుతుంది. సంస్థలు వేరే వేరే సంస్థలు కూడా ఇక్కడికి వస్తాయి. మన యువకులకి ఒక ఉపాధి అవకాశాలు కూడా బాగా కలుగుతాయి. మనం దీన్ని ఇలానే అభివృద్ధి చేస్తూ ఇప్పుడు 100వ సంవత్సరం అయితే మనం చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి ఈ వరవడిని ఇలానే మనం కొనసాగించి బాగా చేసుకుంటే మనది కూడా ఎంతో గొప్పగా తయారవుతుంది. అసలుకి అందరికీ కంటే ఆదర్శంగా మనం తయారు చేసుకునే ఒక అవకాశము, ఆ కెపాసిటీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం చేసుకోవాలి. మీరందరూ కూడా మీ అందరికీ కూడా ప్రెస్ వారికి కూడా కృతజ్ఞతలు. మీరు ఒక టీమ్గా మనం వర్క్ చేసి దీన్ని ముందుకు తీసుకుపోయే అవసరమైతే ఉంది. ఇప్పటికే చూసాం మనం 2011 నుంచి 2025 వరకు ఎన్నో మార్పులు చేర్పులు, కొన్ని ఒడిదుడుకులు మొదల్లో ఉన్నా కానీ దాన్ని అన్నింటినీ నిలబడి నెట్టుకొని మనం వచ్చి ఈ స్థాయికి వచ్చాం మనం. అయితే ఈరోజు ప్రపంచం అందరిలో ఉన్న సాయి భక్తులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా, వారి యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క సపోర్ట్తోనే ఇది నిలబడింది. ఈరోజు ఇలాంటి ఒక గొప్ప సంస్థ, పెద్ద సంస్థలు కేవలం దాంట్లో ఉన్న ఫాలోవర్స్ యొక్క సహృదయత, వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటేనే ఇలాంటివి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. ఏ ఒక్కరో ఇద్దరితో చేసే పనులు కాదు ఇవి. ఇది ఒక సమిష్టి ప్రయత్నంగానే ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా అందరూ కలిసే ముందుకు వెళ్ళాలి. దాంట్లో సత్యసాయి సంస్థలు, సత్యసాయి భక్తులు అంతా ఏ సందేహం లేకుండా అందరూ గట్టిగా నిలబడి ముందుకు పనిచేస్తున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సాయి మిషన్ అనేటువంటిది, సత్యసాయి ఆధ్యాత్మిక ప్రబోధన అనేటువంటి ప్రపంచానికి అవసరం. నిస్వార్థంగా ఒక పుట్టబర్తిలో జన్మించి 1940 సంవత్సరంలో ఇంటిని వదిలేసి బయటికి వచ్చినటువంటి 14 ఏండ్ల స్వామి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అందరి అటెన్షన్ వస్తుంది. నిన్న మొన్న నేను నాకు మెయిల్ వస్తే ఆశ్చర్యపోయాను. యునైటెడ్ నేషన్స్ ఆయన జనరల్ సెక్రటరీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ ఉంటారు, మీరు యునైటెడ్ నేషన్స్ చీఫ్ అయిన. నేను ఒకసారి లెటర్ రాస్తే వారు రెస్పాండ్ చేస్తారని కూడా అనుకోలేదు నేను. అక్కడి నుంచి మేము గుడ్ విషెస్ చెప్తూ నేను రాలేకపోతున్నాను. బట్ అయితే ఈ ఉత్సవాల గురించి మీరు తెలియజేయడం, నేను థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ, బట్ నేను ఏదో కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నాను. అయితే ఈ ఉత్సవాలు ఘనంగా జరగాలని కోరుకుంటున్నానని యునైటెడ్ నేషన్స్ జనరల్ సెక్రటరీ రాయడం అనేది ఆశ్చర్యం వేసింది నాకు చూసి. అంటే వీళ్ళకి అంత టైం ఉండి రాయాలి కదా, అన్నిటికీ మనం ఎంతోమందికి రాస్తుంటాము. బట్ వాళ్ళు రెస్పాండ్ చేశారు. అంటే ఏం చెప్తున్నారంటే అందరి నోటీస్లో ఉంది ఇది, అందరి నోటీస్లో ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. సత్యసాయి అనేటువంటిది తిరిగి ఇది ఒక వ్యవస్థ, ఇది ఎప్పుడు వైబ్రెంట్గా ఉండే వ్యవస్థ. ఈ వ్యవస్థలు అనేటువంటిది, ఈ సంస్థలు, ఈ వ్యవస్థ ఇలానే కొనసాగాలి. ఇది మానవాళికి మంచిది అనేటువంటిది ఒక ఒరవడి అయితే బయలుదేరింది. దీన్ని మనం కాపాడుకోవాలి. ఈ ఆధ్యాత్మిక శోభను ఇలానే కాపాడుకోవాలి. దీన్ని ముందుకు ఇలానే సాగించాలి. దానికి తగినటువంటి ఆ శక్తి, ఆ భక్తిని స్వామి ప్రసాదిస్తుంటారు, ప్రసాదించాలి కూడా. మనకి ఈసారి ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ఏమంటే 18వ తారీఖున, అంటే రేపు మనకి శ్రీ సత్యసాయి రథోత్సవం జరగబోతుంది. రేపటి నుంచి రేపు ఫస్ట్ మనం మామూలుగా ఆనవాయితీగా 18వ తారీఖున మనం రథోత్సవం చేసుకుంటుంది. ఈసారి నుంచి, ఈ సంవత్సరం నుంచి, ఇప్పటి నుంచి శ్రీ సత్యసాయి రథోత్సవమే జరగబోతుంది. మీరు రేపు అందరూ కూడా పాల్గొనాలి. అది కన్నుల పండుగ జరుగుతుంది. కొత్త రథాన్ని ఉంది, కొందరు మీరు ఆల్రెడీ దూరం నుంచి తీసినట్లున్నారు. అప్పుడే రివీల్ చేయకండి. మీరు కొంచెం ఉత్సాహం ఉన్నా కానీ అవి కొన్ని కార్యక్రమాలు కొన్ని పవిత్రంగా చేసుకోవాలి. కాబట్టి అందరూ తొందరపడకుండా అది జరగాల్సినప్పుడు జరిగితే బాగుంటుంది. ఎవరు ముందు ఎవరు వెనకాలనేది కాదు, కానీ కొంచెం అదొకటి రిక్వెస్ట్. ఏ కార్యక్రమాన్ని అప్పుడే చూపించుకుంటూ వెళ్దాము. దాంట్లో మీరు ముందు ఉండండి. ఆ రోజుకి ఎవరు ఫస్ట్ వేస్తారనేది దాంట్లో ఉండండి. కానీ ఎక్కడో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒకదానికి ఒక పవిత్రత ఉంటుంది కదా, మనం దాన్ని అలానే చేయాలి. మనం దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు, దేవుడికి సంబంధించిన ప్రజెంట్ చేసేటప్పుడు అట్లా ప్రజెంట్ చేయకూడదనే ఒకే ఉద్దేశం తప్ప ఇంకేమీ దాన్ని ఫాల్ట్ ఫైండింగ్ కాదు. కానీ
దానికి ఒక పవిత్రత ఉంటుంది కాబట్టి మనం అలానే చేద్దాము, మనం అందరి బాధ్యత అది. సో ఈసారి ఈ సత్యసాయి శతాబ్ది మహోత్సవాల్లో మనం అందరూ పాల్గొనాలి, మీరందరూ కూడా దీంట్లో బాగా చేతినిచ్చి మనం ప్రాజెక్ట్ చేసుకోవాలి, దీన్ని కవరేజ్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. సాయిరామ్. ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్ కానీ క్రౌడ్ కంట్రోల్స్ కానీ చాలా వరకు కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అదే ఒక అడ్వాంటేజ్గా నేను చెప్తున్నా. ఏమైంది, ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి మ్యాక్సిమం ఆ ఆస్పెక్ట్స్, సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కానీ దీనిని ఎలా చూడాలి అనేటువంటిదంతా కూడా ప్రభుత్వం వారే చూస్తున్నారు. ఇప్పుడు మన వరకు సేవాదళ వాళ్ళు ఉన్నంత వరకు ఎక్కడెక్కడ మనము మన ఆశ్రమాలు కానీ మన క్యాంపసెస్ కానీ, ఇప్పుడు మనకి టెంపరీ క్యాంపసెస్ అన్నీ ఉన్నాయి, అక్కడంతా మన సేవాదళ్ అసిస్ట్ చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ ఉన్న దగ్గర సేవాదళ్, ఈ రోడ్లో ట్రాఫిక్ కానీ మరి డివోటీస్ డైవర్షన్ కానీ ఎక్కడ ఎక్కువగా గుంపు లేకుండా కానీ అవన్నీ ప్లాన్ చేశారు. అందుకే ఈసారి చూడండి, మీరు ఎక్కడ చూసినా 11 ప్లేసుల్లో వాళ్ళు పార్కింగ్ ప్లేసులు పెట్టారు, ఒక చోటుకి రాకోకుండా డిస్పర్స్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు. ఒక యాప్ కూడా చేసినట్లున్నారు కలెక్టర్ గారు, సాయి యాప్. చాలా బాగుంది అది, యాప్ చాలా బాగుంది అది, 100 సాయి యాప్ చాలా బాగుంది. దాంట్లో అంటే అందరూ బాగా ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు ఈరోజు అన్ని చోట్ల. వాళ్ళు ఇప్పుడు మన కలెక్టర్ చెప్పిన టెంపరీ టాయిలెట్స్ చాలా తెప్పించారట, టెంపరీ టాయిలెట్స్ తెప్పారట. అంటే ఎవ్రీబడి, సో దట్ ఎవరు ఒక చోటుకి చేరకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా డిస్పర్స్ చేస్తున్నారు ఈసారి బాగానే. మీరు కార్లు కూడా చూడండి, కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ నడుచుకొని రావాలని ఉంటుంది. బట్ వచ్చే వాళ్ళందరినీ ఎక్కడెక్కడికి ఆశ్రమానికి వచ్చే వాళ్ళని పర్మిట్ చేస్తున్నారు, మనం ముందుగా నెంబర్ ఇస్తే చేస్తున్నారు. బట్ ఎక్కడ కాంగ్రిగేట్ కాకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు దానిపైన కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు. మరి ఎక్కడైనా అలాంటి మీకు ఏదైనా చేస్తే ప్లీజ్ ఆ కలెక్టరేట్కో ఎస్పీకో మరి ఎవరికో మరి ఇమ్మీడియట్గా లేక మా వాళ్ళకు మీరు చెప్తుండాలి, ఇట్లా ఒక గుంపు ఎక్కువ అవుతుంది ఎక్కడైనా అవుతుంటే మీరు అలర్ట్ చేస్తుండాలి. కొంచెం ముందుగా మీరు ఉంటారు కదా, మీరు తిరుగుతుంటారు, మా వాళ్ళు తిరుగుతున్నా మేము చెప్పాము అందరికీ. మా వాళ్ళు అక్కడక్కడ సేవాదళ వాళ్ళు అందరూ ఉంటారు, తిరుగుతుంటారు. మేము ఎక్కడైనా అలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగేకో లేకపోతే ఎలాంటి ఒక జరిగే అవకాశం ఉందంటే ముందుగా అలర్ట్ చేయమంటాం, సో దట్ అక్కడ ఇమీడియట్గా ప్రివెంటివ్గా చేసుకోవాలని. మీరు కూడా మీ బాధ్యతగా ప్లీజ్ మీరు కలెక్టరేట్కి కానీ మీరు ఎస్పీ ఆఫీస్ కానీ ఇమీడియట్గా చెప్తుంటే, మనకి ఏదైనా సూచనలు చేస్తుంటే మీరు అలా ఏమైనా కనపడితే మీరు దయచేసి మీరు చేయమని అడుగుతున్నాను.